నమస్తే మేడం. నమస్తే మా, కూర్చోండి. 1,00,000 రూపాయలు అప్పు అడిగినారు కదా, ఇదిగో తీసుకోండి. మరి నెల నెల వడ్డీ ఎంత ఇవ్వమంటారు మేడం? వడ్డీ వద్దు, ఏమొద్దు. నేను అడిగింది తెచ్చారా? తెచ్చాను మేడం. అయినా మేడం, నాకు తెలియక అడుగుతాను, వీటితో మీరు ఏం చేసుకుంటారు? నాతో తీసుకున్న అప్పు మీరు ఇకపోతే చేతబడి చేస్తా. ఏంటమ్మా, బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అలాగున్నాడు. అలా పంపిస్తానమ్మా. అయ్యో, ఇంకా తగ్గలేదమ్మా? తగ్గలేదమ్మా. మరి హాస్పిటల్ కన్నా వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాం కదండి. ఎంత అవుతుందమ్మా? ఒక 10,000 అలా అవుతుందంటమ్మా. డబ్బులతో ఏముంది, పదండి వెళ్దాం. అదేదో పొద్దునే 10,000 పెట్టి పట్టు చీర దీపించింటే అవుతుండే కదమ్మా. చీరకి హాస్పిటల్కి సంబంధం ఏమవుతుందమ్మా? ఆ చీర కొనుక్కినందుకేనమ్మా అమ్మా. లక్ష్మి, చెప్పండి అత్తమ్మా. బట్టలు తీర్చు కదమ్మా. నీరసంగా ఉంది నాకు. ఈ బాబుని కావాలంటే మళ్ళీ నేను చూసుకుంటాను. ఇంట్లో నాకు బాగలేదమ్మా. ఎందుకమ్మా నీకు అంత కోపము? నాకు నా పిల్లలకు సేవ చేసుకోవడానికి సరిపోవట్లేదు, టైం నీకు కూడా చేయాలా? నా బట్టలు కావాలంటే నేను వచ్చుకుంటాలేమ్మా. ప్రాబ్లం బట్టలతో కాదు, మీతోటి. నాకు మీతో కలిసి ఉండడం అస్సలు ఇష్టం లేదు. సరేలేమ్మా, నేనే కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. అయ్యో, ఇది మీ ఇల్లు. మిమ్మల్ని బయటకు పంపించి నలుగురితో మేము మాట్లాడాలా? అంత అవసరమే లేదు, మేమే బయటకు వెళ్ళిపోతాం. సరేమ్మా, వెళ్తే మీరు వెళ్ళండి, కానీ పిల్లల్ని నా దగ్గర ఉంచి వెళ్ళండి అమ్మా. అది ఎలా కుదురుతుంది? జాబులకి వెళ్తారు కదమ్మా, పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు? నా పిల్లల్ని 4 ఏళ్ల నుంచి కష్టపడి పెంచుకుంటున్నాను నేను, మీకెలా వదిలిపెట్టాలి? నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా. కొడుకుని 25 ఏళ్ళ నుంచి పెంచానమ్మా. నువ్వు తీసుకెళ్తానంటే ఎలాగమ్మా? ఇదేంటి మా అత్తయ్య గారు ఈ టైంలో గంట కొడుతున్నారు? ఏంటి అత్తయ్య గారు హాల్లో కూర్చొని గంట కొడుతున్నారు? మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేస్తుందంటమ్మా. ఓహో, అవునండి. మరి మీరెందుకు గంట కొడుతున్నారు? వీడియోలు రావాలంటే గంట కొట్టి హాల్లో పెట్టమంది. అయ్యో అత్తయ్య గారు, గంట కొట్టడం అంటే ఈ గంట కొట్టడం కాదండి. యూట్యూబ్ ఛానల్లో గంట సింబల్ మీద నొక్కి ఆల్ అనే ఆప్షన్ లో పెట్టుకోవాలండి. అత్తమ్మా, ఫోన్ చేసి మీ కూతుర్లని అల్లుళ్ళని అందరినీ రమ్మని చెప్పండి. మా కూతుర్లు వస్తేనే నీకు సరిపోదు కదమ్మా. ఎప్పుడు ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఎక్కువైంది పని, నాకు చేతులు నొస్తున్నాయి, అవి నొస్తున్నాయి అంటావు. ఇప్పుడు ఎందుకంత ప్రేమ కలిగింది నా కూతుర్లు కావాలని? రేపు శివరాత్రి కదా, వాళ్ళు కూడా వస్తే నాతో కలిసి ఉపవాసం ఉంటారని. అమ్మగారు, పని అయిపోయింది, నా టైం కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. ఒక్క నిమిషం ఆగవే, ఇంట్లో బిర్యానీ ఉంది, ఇస్తా. ఇంటికి తీసుకెళ్లి తిందు. ఎప్పుడు వండారు అమ్మగారు? మధ్యాహ్నమే వండాను. చిచ్చి, అసలే చలికాలం, నేను తిన్నాను. ఇంటికెళ్ళి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని మరీ తింటాను.